అగ్రికల్చర్ పీక్ సమయంలో కాకుండా మామూలు సమయంలోనైతే రైతులకు డబల్ బోనాంజా అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది పనులు, మళ్ళీ ఆ తర్వాత కూడా 120 రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా 120 రోజుల పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. వ్యవసాయ పనులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు, కార్మికులకు పని దినాలు కూడా 165కు ప్లస్ పని దినాలు కూడా దొరికే అవకాశం ఉంది ఈ మార్పు ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చేటువంటి 125 డేస్ పనులు దినాలు ప్లస్ వ్యవసాయ రంగం ద్వారా రైతుల దగ్గర వ్యవసాయ రంగం కోసం పనిచేస్తే ఇటు దేశానికి ఉపయోగము, రైతులకు ఉపయోగము, రైతు కూలీలకు పని దినాలు పెరుగుతాయి. దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఖర్చు కొంత తగ్గడానికి అవకాశం ఉంది కూలీల కొరత కారణంగా. తిండి గింజలు కూడా ఉత్పత్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయము. దీన్ని రైతులు చాలా సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా చిన్నకారు రైతులు కానీ సన్నకారు రైతులు కానీ అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రాతిపదికలోకి తీసుకొని ఈ యొక్క మార్పులు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పని అడిగినటువంటి కూలీకి పని కల్పించకపోతే వాళ్లకు మరి పరిహారం ఇవ్వాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పని చేసిన తర్వాత వాళ్ళకు సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు రాకపోతే, వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేరకపోతే దానికి మరి ఫైన్ వేసే విధంగా కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా ఈ పథకాన్ని ఆయా సమయాలలో అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో అకౌంటబిలిటీ జవాబుదారీతనంతో ఈ పథకాన్ని అమలు చేసేవాళ్ళు కాదు, రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. కానీ ఈరోజు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా కూడా అనేక రకాల మార్పులు ఇందులో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ పథకం అమలు చేయడం కోసము అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిధులు కూడా ఉండేవి. దాని ఈసారి 9% పెంచడం జరిగింది. ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 9 రూపాయలు ఈ పథకం అమలు చేయడం కోసం కావాల్సినటువంటి ఖర్చు సూపర్వైజర్ కోసం కానీ, ఆడిట్ కోసం కానీ, పేపరింగ్ కానీ ఇతరతరగా చేయొచ్చు. ఈ పథకం నిర్వహణ కోసము సరైనటువంటి పర్యవేక్షణ కోసం కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.